ఇక తెలంగాణలో రానున్న 2-3 రోజుల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ మంత్రి దామోదర రాజు నరసింహ సూచనలు చేశారు. వైద్యులు, మందులు, అంబులెన్స్లు కూడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. హాస్పిటల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రి లోపలికి నీరు చేరకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేయాలని సూచనలిచ్చారు. అయితే నిన్న అనేక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాలలోని కన్నెపల్లిలో 23.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో అయితే 18 సెంటీమీటర్లు, మంచిర్యాలలోని భీమినిలో 22.35, ములుగులోని మంగపేటలో 16.45, వెంకటాపురంలో 11.65, ఆసిఫాబాద్లో 12.93, సిద్దిపేటలోని పెదకోడూరులో 12, కరీంనగర్లోని పోచంపల్లిలో 11.95, సూర్యాపేటలోని అలగంపురంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో బండ్లగూడలో 3 ప్రాంతాల్లో దాదాపు 2.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి అనిల్ ఉన్నారు. ఈ వర్షాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మనకు అందిస్తారు. ఓవర్ టు యు అనిల్. సుమతి, ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లగానే ఉందని చెప్పాలి. ఆ వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ప్రజెంట్ చందానగర్ ప్రాంతంలో అయితే వర్షం పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. గత గంట నుంచి కూడా ప్రజెంట్ ఈ చందానగర్ ప్రాంతం, అదేవిధంగా మియాపూర్, అదేవిధంగా కేపీహెచ్బి, కూకట్పల్లి, ఇటు పటన్ చెరువు ప్రాంతాల్లో అయితే ప్రజెంట్ భారీగా వర్షం పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత గంట నుంచి కూడా ప్రజెంట్ ఈ వర్షం అయితే ఇదే విధంగా కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి అలర్ట్లు జారీ చేసింది, అదేవిధంగా వాతావరణ శాఖ కూడా అలర్ట్లు జారీ చేసింది. కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. రానున్న 3-4 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ అంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖతో పాటు అదేవిధంగా ప్రభుత్వం కూడా అలర్ట్ జారీ చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే గత వారం నుంచి కూడా మనకి ఈ అల్పపీడనంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఏదైతే వాతావరణానికి సంబంధించి వర్షాలు పడుతున్నాయో, వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలకైతే ఇటు ఆరెంజ్ అలర్ట్లు, రెడ్ అలర్ట్లు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, అదేవిధంగా ఆ వాటర్ లాగింగ్స్ ఉంటాయో, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే హైడ్రా అధికారులని, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిన్న ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి ఆ సమావేశాలు చేశారు. అదేవిధంగా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతోటి కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రానున్న 4 రోజుల పాటు ఈ వర్షానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్ ఫీల్డ్ ఉండాలని చెప్పేసి, ఎవరికి కూడా ఉద్యోగాలకు సంబంధించి లీవ్లు ఉండబోవు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి పబ్లిక్కి అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ముఖ్యంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ఇటు జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఆ జిహెచ్ఎంసీ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా లోతట్టు ప్రాంతాలలో ఇటు హైడ్రాకి సంబంధించి, జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా అందుబాటులో ఉండాలని చెప్పారు. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకున్న అధికారులంతా కూడా ప్రస్తుతం అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లగానే ఉంది. అదేవిధంగా ఈ వాతావరణం కారణంగా ప్రజెంట్ గంట సేపటి నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా ప్రజెంట్ అయితే వర్షాలు పడుతున్న పరిస్థితి. ప్రజెంట్ ఇటు చందానగర్, మియాపూర్, కేపీహెచ్బి, కూకట్పల్లి, అదేవిధంగా పటాన్ చెరువు ప్రాంతాలలో అయితే ప్రజెంట్ వర్షాలు అయితే పడుతున్నాయి. అదేవిధంగా నిన్న కూడా ఎక్కడైతే నాలాలు పూడుకుపోయి ఉన్నాయో వాటన్నిటినీ కూడా హైడ్రా అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా పూడిక తీస్తున్నారు. ఆ సిల్ట్ అంతా కూడా బయటకు తీస్తూ ఉన్నారు. అయినా సరే చిన్న చినుకు పడితేనే హైదరాబాద్ వణికిపోతోంది. భారీగా ఈ మధ్య కాలంలో వర్షాలు నమోదవుతున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో మీరు అన్నట్టుగా ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో నాలాల సైడ్ ఉండే ఇళ్లు కావచ్చు, లేకపోతే కచ్చా ఇళ్లు ఏవైతే పాత ఇళ్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఏమన్నా డైరెక్షన్స్ ఇచ్చిందా గవర్నమెంట్?
ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న క్షేత్రస్థాయిలో కూడా సమావేశం చేసిన దాఖలాలు మనకు ఉన్నాయి కాబట్టి, సమాచారం ఉంది కాబట్టి, ముఖ్యంగా ఈ విషయంలో మీరు ఏదైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, నాలాకి దగ్గరగా ఉన్న ఇళ్లకు సంబంధించి అక్కడున్న నివాసం ఉంటున్న స్థానికులంతా కూడా, నివాసం ఉంటున్న వారిని అందరినీ కూడా అప్రమత్తం చేసి ఎక్కడైతే ఈ లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా ఈ నాలాలకు సంబంధించి దగ్గరగా ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళందరినీ కూడా దీనికి సంబంధించి వేరే చోటికి తరలింపు చేయాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పటికే ఇటు ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైనా సరే లోతట్టు ప్రాంతాలు కనుక జలమయమైనా కానీ లోతట్టు ప్రాంతాల ముంపుకు గురైతే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా హైడ్రా అధికారులు డిఆర్ఎఫ్ అధికారులు మొత్తం కూడా అప్రమత్తమై ప్రజెంట్ రానున్న 4 రోజుల్ని దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసీ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. అదేవిధంగా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, అదేవిధంగా జిల్లాలకు సంబంధించి ఎక్కడైనా వర్షాలు పడితే ఈ చెట్లు విరిగి పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కరెంటుకి అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అన్ని డిపార్ట్మెంట్లు అన్నీ కూడా క్షేత్రస్థాయిలో పని చేయాలని చెప్పేసి ఇప్పటికే జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులందరికీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న హైడ్రా అధికారులకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఇటు డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసీ వాళ్ళంతా కూడా అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా సరే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఎక్కడైనా నాలాలకు సంబంధించి కావచ్చు, ఒకవేళ వాటర్ లాగింగ్ కనుక జరిగితే వాటికి తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఈ రోజు నుంచి రానున్న 3-4 రోజులు వర్షాలు ఉండబోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాటిని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ అంతా కూడా బయటకు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని రావాలని అయితే చెప్పడం జరిగింది. సుమతి. రైట్ అనిల్, మొత్తానికి రాబోయే 2-3 రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వం సూచనలు జారీ చేస్తోంది.